ప్రోత్సహించొద్దని చెప్పేసి మీరు అంటారు. ఎందుకు ప్రోత్సహించకూడదండి? ప్రోత్సహించాలి. ఇక్కడ లేదు, ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి గారు లేదా? మరి ఆయన ఎందుకు సీఎం ఆట ఆడితేనే మనకు వచ్చేసి ప్రోత్సహించినట్ట. అదే టైంలో వచ్చేసి ఏంటిది, పిల్లలకు మధ్యాహ్న భోజనం టైంలో వచ్చేసి 120 మంది వచ్చేసి అస్తవ్యవస్థ గురయ్యారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆయన ఎందుకు వచ్చేసి దాన్ని పట్టించుకోలేదు? ఫుట్బాల్ ఆడుతుంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా ఉండాలి ఇప్పుడున్న క్రీడాకారులకు అని చెప్పేసి యంగ్స్టర్స్ అని చెప్పేసి మన సీఎం గారే గ్రౌండ్ లో దిగి ఫుట్బాల్ ఆడి మీరు కూడా ఆడండి అని చెప్పేసి యువతకి చెప్తున్నారు. ఫస్ట్ విద్య నేర్పించమనండి స్కూల్లో. ఒక్కొక్క స్కూల్లో వెళ్తే, ప్రైవేట్ స్కూల్లో వెళ్తే గ్రౌండ్స్ లేవు తెలుసా వాళ్ళకి ఆడుకోవడానికి, మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, నేను వెళ్ళి చూసొచ్చాను నా ఏరియాలో. ఒక్కొక్క స్కూల్లో వాళ్ళకి గ్రౌండ్ లేదు. ఏ విధంగా వీళ్ళ ప్లేయర్స్ ని తీర్చిదిద్దుతారంటే నాకు చెప్పండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా లేదు. మరి ఏ విధంగా వీళ్ళని ప్లేయర్స్ ని తీర్చిదిద్దుతారు చెప్పండి? మేము ఆల్రెడీ ఈ విషయం మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఒక చదువు ఒకటే కాదు, వాళ్ళకి ఫిజికల్ గా మెంటల్ గా కూడా మనకి స్ట్రెస్ ఫీల్ అయినా కానీ ఫిజికల్ గా కూడా ఎలాంటి స్పోర్ట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకు ఒక పిటీ సార్ ఉండాలి ప్రతి స్కూల్లో. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారు చెప్పండి? గవర్నమెంట్ స్కూల్లో డెఫినెట్ గా తప్పే. ఎందుకంటే 150 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడడానికి ఆయన ఫుట్బాల్ ఆయన ఏదైతే ఆయనకున్న ఆశయాలు తీర్చుకోవడానికి ఈ విధంగా 150 కోట్లు పెట్టి మెస్సీ గారిని పిలిపించి ఇది చేసిన ప్రయత్నము. డెఫినెట్ గా అది 150 కోట్లు. మన నేను ఒక విషయం చెప్తానండి, బయట మహిళలు వెళ్తే కనీసం ఎక్కడైనా వెళ్తే వెళ్ళడానికి టాయిలెట్స్ లేవు. బయట దేశాలు చూస్తే ప్రభుత్వ పరంగా బయట టాయిలెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మహిళ బయట వెళ్తే 2-3 గంటలు, పొద్దున్న 6 గంటలు ఎక్కడ వెళ్తారండి వాళ్ళు? అలాంటివి చేయండి మీరు, అలాంటివి నిర్మించండి. అప్పుడు ఈ 150 కోట్లు ఈయన ఆడడానికి మాత్రమే ఇస్తారా? ఈయన